హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా రుచిగా ఉండే చుక్కకూర టమాటా కర్రీ చేయబోతున్నానండి. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా తాలింపు దినుసులు వేసుకోవాలండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ బాగుంటుందండి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలన్నమాట. ఇందులో ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం కాస్త ఎక్కువగానే పడతాయన్నమాట. 1.5 స్పూన్ వరకు నేను కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఈ కారం అయితే నాకు సరిపోతుంది. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని టమాటా బాగా మగ్గే వరకు 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూసారు కదండి, టమాటా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి అన్నమాట. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో చుక్కకూర వేసుకోవాలి. ఇవి 3 కట్టలండి, మీడియం సైజు. ఇవైతే ఒక 5 to 6 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుందండి కర్రీ. ఎప్పుడైనా సరే మనకి వీలైనంత వరకు ఫ్రెష్గా ఉండే కూర తెచ్చుకుంటే మనకి కర్రీ బాగుంటుందండి. వేసుకున్న తర్వాత జస్ట్ అలా గరిటెతో కదిపి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిస్తే మనకి తర్వాత కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఆకు కాస్త మగ్గి లోనకి వెళ్ళింది. ఇప్పుడు మనం మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఇందులో వాటర్ వేయని అవసరం లేదు. చూసారు కదండి, మనం వాటర్ వేయకపోయినా సరే ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. దీన్ని బాగా దగ్గరగా ఉడకనివ్వాలండి. చూస్తున్నారు కదా, కర్రీని ఇలా బాగా కలుపుకుంటూ గరిటెతో నొక్కుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల పుల్లలు పుల్లలుగా ఉండిపోకుండా ఆకంతా స్మూత్గా తయారవుతుంది. వారానికి 2 సార్లైనా ఆకుకూరలు తినాలండి. ఇలా టమాటా వేసుకొని వండుకుంటే మనకు సపరేట్గా కర్రీ కూడా వండుకొని అవసరం లేదు. ఇలా కూర అయిపోయిన వెంటనే వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చివరిగా నేను ఫ్లేవర్ కోసం ఒక చిటికెడు మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా వద్దనుకున్న వాళ్ళు కూడా వేసుకోకపోయినా పర్వాలేదు. కర్రీ నార్మల్గా అయినా టేస్ట్గానే ఉంటుందండి. మసాలా పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇంకొక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి కర్రీ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.